ఆ మోషే ఆ ధర్మశాస్త్రములోని మర్మాలన్నీ కూడా ప్రభువులో నెరవేరాయి. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, మీరు ఈ సంఘం ప్రభువులో అన్ని విషయాలలో వర్ధిల్లి, కొన్ని చిన్న చిన్న విషయాలలో మరి అంత సేవ చేసిన మోషే, 40 సంవత్సరాలు సేవ చేసిన మోషే ఆ బండతో మాట్లాడమంటే బండతో మాట్లాడకుండా కర్రతో కొట్టాడు. ఆ ఒక్క కారణాన్ని బట్టి మోషే, నేను బండతో మాట్లాడమంటే నువ్వు బండను కొట్టావు, కాబట్టి నీవు వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి వీల్లేదు. మనం అనుకుంటాం అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అని అనుకుంటాం. కానీ దేవుడు మాత్రమైన ప్రేమ చూపెట్టాడు మోషేకు. కేవలం అప్పుడు ఆయన పోయి చూడడం కాకుండా ఈ ప్రవచనాలు, ఈ లేఖనాలు ఇవన్నీ నెరవేరిన యేసు ప్రభు అక్కడ కూర్చొని ఉంటే వీరిరువురు అటు ఇటు ఉండి ఆయన చూడడం. ఏలియా అనుకుంటాడు, ప్రభువా, నీవు చెప్పిన ఆ వాగ్దానాలు నేను ప్రజలతో చెప్పినప్పుడు నన్ను ఎగతాళి చేశారు. ఈరోజు నువ్వు వచ్చావు మోషే, నువ్వు చెప్పిన ధర్మశాస్త్రం నేను పొరపాటు చేసి ఆ కోపాన్ని తట్టుకోలేక నువ్వు బండతో మాట్లాడమంటే నా దగ్గరుండే కర్రతో బండను కొట్టాను, క్షమించమని ఆయన అడగడం. ఈ విషయాలన్నీ కూడా దేవుడు గణపరిచి ఎంతో అద్భుతాలు జరిగించి దేవుడు ఆశీర్వదించాడు. కరెక్ట్. మీలో ఏ ఒక్కరు కూడా ప్రభు యొక్క ఆజ్ఞలు, ఆయన వరములు లేకుండా ఎవరూ లేరు. దేవుడు మీ అందరికీ ఇచ్చాడు. అవి ఈ సంఘములో మీకు ఇచ్చిన వాగ్దానాలు అవి నెరవేరినప్పుడు ఈ సంఘం అద్భుతాలు జరిగిస్తాను.